ఈ క్రింది సంఖ్యల యొక్క గాసాక అంటే గరిష్ట సామాన్య కారణాంకము అండి. గాసాక అంటే ఏంటంటే గరిష్ట సామాన్య కారణాంకము. ప్రధాన కారణాంక విభజన పద్ధతి మరియు భాగాహార పద్ధతి ద్వారా కనుగొనమన్నది. ఇక్కడ మనం ప్రధాన కారణాంక విభజన పద్ధతి ద్వారా చేస్తున్నామండి. 18, 27, 36. ఈ 18 మనం ప్రధాన సంఖ్యల లబ్దంగా రాస్తే, ప్రధాన కారణాంక లబ్దంగా రాస్తే చూడండి, ఇక్కడ 2 3s 6, 6 3s 18 అండి. ఓకే. ఈ 27 మనం 3 3s 9, 9 3s 18 అండి. ఇవన్నీ కూడా ప్రధాన సంఖ్యలండి. 36ను 2 2s 4, 4 3s 12, 12 3s 36 అండి. ఓకే. మనం గాసాక ప్రధాన కారణాంకాల పద్ధతితో గాసా కనుక్కోవాలంటే ఇక్కడ ఉమ్మడి కారణాంకం అంటే సామాన్య కారణాంకం ఏందో మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలండి. ఇక్కడ మనం ప్రధాన కారణాంక లబ్దంగా రాసినాం కానీ ఇచ్చిన ప్రతి సంఖ్యను ప్రధాన కారణాంక లబ్దంగా రాసినాం. ఈ ప్రధాన కారణాంకాల నుంచి ఉమ్మడి కారణాంకం అంటే సామాన్య కారణాంకం తీసుకోవాలండి. ఈ సామాన్య కారణాంకం ఏముందండి, మొదట్లో 3 ఉంది, 3 కామన్ ఉంది చూడండి, 3 3 3 ఉందండి, 3 రాసుకోండి. ఓకే. నెక్స్ట్ చూడండి, ఇంకో నెంబర్ ఏముందండి, ఇక్కడ 2 ఉంది కానీ ఇక్కడ 27కు 2 కారణాంకం ఉందా, లేదు, కాబట్టి మనం 2ని తీసుకోమండి. ఓకే. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 3 ఉంది, 3 3 3 అండి. ఓకే. ఇది 3 అండి, 3 తీసుకుంటే ఏమవుతుందండి, 3 3s 9. సో ఈ 3 3 అండి, 3 3s 9 అనేది ఉమ్మడి 9 అనేది గాసాక అండి. ఓకే. 9 అనేది గాసాక అంటే గరిష్ట సామాన్య కారణాంకము. సామాన్య కారణాంకం అంటే ఏంది, ఇచ్చిన సంఖ్యల కారణాంకాల్లో ఉమ్మడిగా ఉన్న కారణాంకాలను ఆ రెండు సంఖ్యల సామాన్య కారణాంకాలు అంటారండి. ఓకే. చూడండి, మనం కారణాంకం కనుక్కున్నాం కదండి. ఇప్పుడు సామాన్య కారణాంకం ఏమవుతుంది, 3 అవుతుంది. ఫస్ట్ 3 అవుతుంది, సెకండ్ కూడా 3 అయింది. ఈ 3 అనేది 18, 27, 36 కారణాంకం. ఈ 3 సెకండ్ 3 కూడా 18, 27, 36 కారణాంకము. సో 3 3 9, రెండింటిని మల్టిపుల్ చేస్తే ఏమవుతుంది, 9 అవుతుంది. సో 9 ఈజ్ ద గాసాక అండి. ఒక జీసీడీ, ఇంగ్లీష్లో ఏమంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్. ఓకే. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.